శ్రీ గురుభ్యో నమః. 24 జనవరి 2026 సంవత్సరం. దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతౌ మాఘమాసం శుక్లపక్షం. తిథి షష్ఠి రాత్రి 12:39 వరకు. తరువాత సప్తమి. వారం శనివారం. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 2:16 వరకు. తరువాత రేవతి. యోగం శివ మధ్యాహ్నం 2:02 వరకు. ఉపరి సిద్ధ. కరణం కౌలవ మధ్యాహ్నం 1:15. తైతుల రాత్రి 12:39. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 9:31 నుండి 11:06 వరకు. అభిజిత్ కాలం పగలు 11:57 నుండి 12:42 వరకు. వర్జ్యం రాత్రి 1:55 నుండి 3:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:39 నుండి 8:10 వరకు. రావుకాలం ఉదయం 9:30 నుండి 10:55 వరకు. గుళిక కాలం ఉదయం 6:39 నుండి 8:05 వరకు. యమగండం మధ్యాహ్నం 1:45 నుండి 3:10 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:40 నుండి 8:55 వరకు. సంగవకాలం 8:55 నుండి 11:11 వరకు. మధ్యాహ్న కాలం 11:11 నుండి 1:27 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:27 నుండి 3:43 వరకు. ఆబ్దికం తిథి మాఘశుద్ధ షష్ఠి. సాయంకాలం సాయంత్రం 3:43 నుండి 5:59 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:59 నుండి 8:31 వరకు. రాత్రికాలం రాత్రి 8:31 నుండి 11:54 వరకు. నిశీది కాలం రాత్రి 11:54 నుండి 12:45 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. సూర్యోదయాస్తమయాలు ఉదయం 6:39, సాయంత్రం 6 గంటలు. విజయవాడ సూర్యోదయాస్తమయాలు ఉదయం 6:50, సాయంత్రం 6:07. సూర్యరాశి మకరం, చంద్రరాశి మీనం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. 24/1/2026 సంవత్సరం శనివారం. రాశి ఫలితాలు. మేషం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృషభం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. మిథునం గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తువాహన లాభాలు పొందుతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటకం ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. సంతాన విద్య, ఉద్యోగ విషయాల్లో కొంత నిరుత్సాహం తప్పదు. సింహం చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. కన్యారాశి సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.
వృత్తి వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులారాశి. ప్రయాణాలు, వాహన ఇబ్బందులుంటాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. వృశ్చికం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నత ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల్లో శుభకార్యాలను హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడక సాగుతాయి. ఇంట బయట ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాల్లో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. ధనపరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మకరం. బంధుమిత్రుల సహాయం సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తుల సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుంభం. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. మీనం. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందించిన వారు మిత్రులు బ్రహ్మశ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు.